హాయ్ ఫ్రెండ్స్. అమెజాన్ ఒక పెద్ద బ్రాండ్ మనందరికీ తెలుసు. ఇందులో మనం అమ్మడం కొనడం లేకుండానే నెలకు 75,000 నుంచి అంతకంటే ఎక్కువ కూడా ఒక్కొక్కరి నుంచే సంపాదించేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. దీని ద్వారా నెలకు మీరు 75,000 పైనే ఇంట్లోనే ఉంటూ సంపాదించుకోవచ్చు, అది కూడా అమెజాన్ అఫీషియల్గా. ఇందుకు అమెజాన్ కంపెనీ మీ పేరు మీద మీకు ఒక సర్టిఫికేట్ లైసెన్స్ ఇస్తుంది. దాంతో మీరు అద్భుతాలు చేయవచ్చు. మీ చుట్టూ ఉన్న దుకాణాల యజమానులతో అమెజాన్తో ఫ్రీగా టైఅప్ కావడానికి ఎవరు కాదంటారు చెప్పండి. మీరు చేయాల్సిందల్లా ఒక్కొక్కరిని మీరు జాయిన్ చేసినందుకు అమెజాన్ కంపెనీ అక్షరాల మీకు 2,000 నుంచి 75,000 రూపాయల వరకు కూడా పేమెంట్ అనేది ఇస్తుంది. ఎస్, ఇది నిజం. మరి అయితే ఈ విధంగా అమెజాన్ వాళ్ళు ఇవ్వడానికి ఒక కారణం ఉంది. సో కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్. అమెజాన్ వెబ్సైట్లో పూర్తిగా అన్ని రకాల బిజినెస్లు చేసే వాళ్ళవి కలిపి దాదాపుగా 100 కోట్ల పేజెస్ ఉన్నాయి. ఆ పేజెస్లలో ప్రతి పేజీలో కూడా ఎంతోమంది బిజినెస్ చేసేవాళ్ళు, సెల్లర్స్ ఉన్నారు. వాళ్ళందరి అకౌంట్స్ మేనేజ్ చేయాలంటే అమెజాన్ కనీసం ఒక 20 లక్షల మంది ఎంప్లాయీస్ని హైర్ చేయాల్సి ఉంటుంది. అంటే 20 లక్షల మంది ఎంప్లాయీస్కి దాదాపు లక్షల్లో కానీ వేలల్లో కానీ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ చేయాలంటే కంపెనీ మూసుకొని పోవాలి. సో ఆ పని చేయడానికంటే మనలాంటి వాళ్ళకి ఇలాంటి పని అప్పచెప్తే, మనకే చిన్న ట్రైనింగ్ ఇచ్చి మనకు అప్పచెప్తే, మనమే ఆ పని చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి కమిషన్ మనకి ఇచ్చేస్తే వాళ్ళకు ఖర్చు తగ్గుతుంది. అలాగే పని చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతారు. సో ఈ కాన్సెప్ట్తో అమెజాన్ అనేది ఈ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు బాగా జాగ్రత్తగా వినండి. మీకు ఇండియాలో రాబోయేటువంటి ఆన్లైన్ షాపింగ్ యుద్ధాన్ని ఇప్పుడే క్యాచ్ చేసి వీలైనంత క్యాష్ చేసుకునే అవకాశం ఇది. దీన్ని వదులుకున్న వారు భవిష్యత్తులో తప్పకుండా పశ్చాత్తాపడతారు. సో అమెజాన్ నుంచి మీకు అఫీషియల్గా వాళ్ళ యొక్క కంపెనీ నుంచే మీకు సర్టిఫికేట్ అనేది కూడా రావడం జరుగుతుంది. తర్వాత కేవలం 3,000 రూపాయల ఫీజు కట్టినట్లయితే అమెజాన్ ట్రైనింగ్ సెంటర్ నుండి మీకు ఒక కోర్సు పంపిస్తారు. అది 16 గంటల టైం పడుతుంది చదవడానికి. సో మీరు కొంత కొంత చదువుకున్నట్లయితే ఒక 4-5 రోజులలో లేదంటే ఒక 1 వీక్లో మీకు ఎట్లా అర్థమైతే అట్లా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభంగా ఉంటుంది. దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కింద ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ మీరు అటెండ్ అవ్వాలి. ఆ టెస్ట్ మీరు ఆన్లైన్లోనే మనకు సిస్టంలో కానీ మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. దాంట్లోనే మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని మీరు టిక్ చేసేసి సబ్మిట్ చేసేయడమే. ఈ మీరు చేయవలసినటువంటి పని ఇంతే. నెక్స్ట్ ఒక 4-5 రోజుల్లో మీ ఈమెయిల్కి టెస్ట్ యొక్క రిజల్ట్ అమెజాన్ కంపెనీ వాళ్ళు పంపుతారు. దాంట్లో మీకు అమెజాన్ ట్రైన్డ్ ఈ కామర్స్ స్పెషలిస్ట్ అయ్యారన్న సర్టిఫికేట్ అమెజాన్ కంపెనీ నుంచి వస్తుంది. ఇది ఇలా ఉంటుంది. ఈ విధంగా సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక మీకు సెల్లర్స్ని అమెజాన్లో ఫ్రీగా జాయిన్ చేయించడానికి మరియు వారి అమెజాన్ అకౌంట్ని మేనేజ్ చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్లుగా అవుతుంది. సో మీరు లైసెన్స్డ్ అమెజాన్ ట్రైన్డ్ ఈ కామర్స్ స్పెషలిస్ట్ అవుతారనమాట. ఇక ఇన్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. మీ చుట్టూ ఉన్న ప్రతి షాప్ వారిని ఫ్రీగా అమెజాన్లో జాయిన్ చేయవచ్చు. అలా చేస్తామంటే ఎవరు కూడా వద్దనరు. సో 100% నో అనకుండా జాయిన్ అవుతారు. అమెజాన్ నుండి మీకు అక్షరాల ఒక్కొక్కరిని జాయిన్ చేసినట్లయితే ఈ 2,000 నుంచి 75,000 రూపాయల వరకు వస్తాయి. ఎట్లా అంటే మీ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి. వాళ్ళను మీరు అమెజాన్లో మీరు లిస్టింగ్ చేసుకోండి, మేము ఫ్రీగా చేస్తామని చెప్పినట్లయితే వాళ్ళకు ఒకే నెలలో లక్షల్లో సేల్స్ అనేవి ఉంటాయి అన్నది మనందరికీ తెలిసిందే. సో అట్లాంటి వాళ్ళని మీరు చేసినట్లయితే మీకు అమెజాన్ వాళ్ళు ఇచ్చే కమిషనే కాకుండా వాళ్ళు చేసేటువంటి బిజినెస్ మీద కూడా మీకు చాలా పెద్ద ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి నుంచి మీరు ఒక్కొక్క షాప్ అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి మీరు 2,000 నుంచి 75,000 వరకు కూడా సంపాదించే అవకాశం ఉంది. ఇది 100% చాలామంది చేస్తున్నదే. ఇవన్నీ మీ కోర్సులలో ఉంటాయి. ఇది ఒకటో ఆదాయం. ఇక రెండవది, కొంతమంది ఆల్రెడీ అమెజాన్లో మేము జాయిన్ అయ్యామని చెప్తారు. మీరు వెళ్ళినప్పుడు వారికి మీరు వాళ్ళ అకౌంట్ని మేనేజ్ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోవచ్చు. అది ఎలాగంటే ప్రతిసారి వాళ్ళు వాళ్ళ యొక్క ఐటెంని ఫొటోస్ని అప్లోడ్ చేయడం, తర్వాత వాటి యొక్క డీటెయిల్స్ దాంట్లో రాయడం, అలాంటివి చేయడం వాళ్ళకు రిస్క్ అనిపిస్తుంది. కాబట్టి అటువంటి పనులు మేము చేస్తామని చెప్పి ఒక్కొక్కరికి నెలకు 3,000 రూపాయలు ఫీజు లాగా చార్జెస్ లాగా తీసుకోవచ్చు. ఇక మూడవది, సెల్లర్స్కి షిప్పింగ్ ఛార్జెస్ తక్కువగా వచ్చేలాగా చేయడం. షిప్పింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడుతుంటాయి కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలనేది కూడా కోర్సులో ఉంటుంది. సో ఆ విధంగా కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు కాబట్టి నెలకి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరికి 2,000 రూపాయలు అనేది ఛార్జ్ తీసుకోవచ్చు. సేమ్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఏ విధంగా పనిచేస్తాడో, జిఎస్టీ ఫైలింగ్ చేసే వాళ్ళు ఏ విధంగా మీకు చేస్తారో అదే విధంగా మీకు కూడా ఇన్కమ్ అనేది విపరీతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా జస్ట్ ఓ 10 మందిని మీరు ఫ్రీగా అమెజాన్లో సెల్లర్స్గా జాయిన్ చేసినట్లయితే మీకు అక్షరాల 20,000 నుంచి 50,000 మధ్యలో వస్తాయి. అది కూడా అమెజాన్ నుండే. ఇదంతా చేయడానికి రీజన్ మొదట్లోనే మీకు చెప్పాను, అమెజాన్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది. ఫస్ట్ పని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఫామ్ నింపండి.
తర్వాత మీకు కాల్ వస్తుంది. తర్వాత 3000 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఫీజు పే చేయగానే 1 అవర్ లోపే మీకు ఏటీఎస్ కోర్సు వాళ్ళు పంపిస్తారు. చక్కగా స్టడీ చేయండి. నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి మీరు చిన్నగా టిక్ చేసే ఆన్సర్స్ ఉంటాయి. వాటిని టిక్ చేసేస్తే మీకు 4-5 డేస్లోనే మీకు సర్టిఫికేట్ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది. ఈ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ఇండియా మొత్తంలో ఎక్కడైనా కూడా మీరు ఈ బిజినెస్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకండి. తప్పకుండా జాయిన్ అవ్వండి. చాలా మంచి అవకాశం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. జై హింద్.